జనసేన పార్టీ వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క సందడి నెలకొని ఉంది. మూడో రోజు కూడా దిగ్విజయంగా కొనసాగుతుంది. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు పోటీ చేయాలనే అభ్యర్థులకు సంబంధించి బయోడేటాల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు మంచి రోజు కావడంతో శుక్రవారం అయిన నేపథ్యంలో లక్ష్మీదేవి పూజ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తమ బయోడేటాలను తీసుకొచ్చి స్క్రీనింగ్ కమిటీ ముందు హాజరవుతున్నారు. స్క్రీనింగ్ కమిటీ వారు కూడా వారి వివరాలను నమోదు చేసుకొని వారికి సంబంధించినటువంటి పరిశీలించడం కూడా జరుగుతుంది. అంటే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరిగా స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి ఈరోజు చూసుకుంటే కనుక అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల ఇది సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు కూడా సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. వారిని అడిగి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, మీరు ఏమైనా దరఖాస్తు చేశారా లేదా? అవునండి, నా పేరు చింతలపూడి శ్రీనివాసరావు. మేము గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచి వచ్చాను. ఈరోజు నా బయోడేటా అప్లికేషన్ కూడా నా అప్లికేషన్ ఏదైతే ఉందో అది స్క్రీనింగ్ కమిటీకి సబ్మిట్ చేయడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో గురజాల నియోజకవర్గం నుంచి యాస్పిరెంట్గా నా అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. అంటే గత రాజకీయ పార్టీలకి భిన్నంగా ఒక బయోడేటా తీసుకొని స్క్రీనింగ్ కమిటీ ముందు ఉండటము, ఏదైతే వారసత్వ రాజకీయాలు లేకుండా రికమెండేషన్స్ లేకుండా ఇలా చేయటం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అద్భుతంగా ఉందండి ప్రాసెసింగ్ అయితే మాత్రం. ఒక కామన్ మ్యాన్కి కూడా ప్రతి కామన్ మ్యాన్కి కూడా అవకాశం వచ్చేటువంటి ఒక ప్రాసెసింగ్ ఏదైతే చేస్తున్నారో అది చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎగ్జిస్టింగ్ పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వాళ్ళ వారసత్వ రాజకీయాలు అదేవిధంగా ఏదో రికమెండేషన్స్ తెచ్చుకోవాలా అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏదీ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఇంతమంది సామాన్యుడు కూడా వచ్చి ఒక అప్లికేషన్ ఫిల్ చేసి స్క్రీనింగ్ కమిటీ ప్రతి ఒక్కళ్ళకి కూడా టైం కేటాయించి వాళ్ళ యొక్క బయోడేటాని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తీసుకుంటున్నారు. అది చాలా మంచి ప్రాసెస్ అని మేము భావిస్తున్నాం. అంటే జనసేన పార్టీ తరఫున ఇలా దరఖాస్తు చేస్తున్నారు కదా, బయోడేటా ఇచ్చున్నారు కదా, మీరు జనసేన పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయాలనుకుంటున్నారు? మేము గత 1 సంవత్సరం నుంచి కూడా మేము గురజాల నియోజకవర్గంలో జనసేనకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గురజాల నియోజకవర్గం అనేది గుంటూరు జిల్లాలో 40,000 మెంబర్షిప్స్ తోటి ముందుంది. అందులో మేజర్ పార్ట్ కూడా నేనే చేయడం జరిగింది. అదేవిధంగా గురజాలలో మేము రైతు గర్జన, సమర సంకారం అనేటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాము. అదేవిధంగా గ్రామానికి కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్స్ కూడా చాలా వరకు చేయడం జరిగింది. జనసేన యొక్క మేనిఫెస్టోని కూడా ప్రతి గ్రామంలోకి తీసుకెళ్ళడానికి మన ఊరు మన జనసేన అనే కార్యక్రమం ద్వారా ఇంచుమించుగా ప్రతి ఇంటికి కూడా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. ఒక అద్భుతమైన మేనిఫెస్టో ఇప్పుడు ఉంది. దీన్ని రాబోయే కాలంలో మా నియోజకవర్గం మొత్తం కూడా విస్తృతంగా ప్రచారం చేయబోతున్నాం. అంటే చివరిగా అండి, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ బయోడేటాల పరిశీలన ఇవన్నీ చూస్తే కనుక రాజకీయాలకు ఈ విధంగా సూట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం ఉంది. ఇక్కడ ఏదో కూడా ఎవరూ కూడా పైనుంచి ఊడిపడరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ బిగినింగ్ నుంచే రాజకీయాలు చేయాలి. అందరికీ కూడా అవకాశం కల్పించే విధానానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం అనేది రాబోయే రాజకీయాల్లో చాలా మార్పు కలిగిస్తుందని మేము అందరం నమ్ముతున్నాం. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.